ప్రతి సమ్మర్ హాలిడేస్కి ఆరో విలేజ్లో ఉన్న వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్తాడు. అక్కడ సూపర్గా ఆడుకునేవాడు. అసలు టైమే తెలిసేది కాదు. తాతయ్య ఇంటి వెనుక చిన్న తోటలో ఎత్తైన పచ్చని బ్యాంబూ చెట్లు ఊగుతూ ఉండేవి. ఆరవ్ అక్కడ సీతాకోక చిలుకలను వెంబడిస్తూ గాలిలో ఊగే బ్యాంబూలను చూస్తూ ఆడుకుంటూ రోజంతా గడిపేవాడు. ఒకరోజు ఆరవ్ వాటిని చూస్తూ, తాతయ్య, ఈ బ్యాంబూ మొక్కలకి పూలెందుకు రావు? మిగతా మొక్కలన్నీ పూస్తున్నాయి, వీటికి మాత్రం ఎప్పుడూ రావటం లేదు అని అడిగాడు. తాతయ్య నవ్వుతూ, ఇవి సాధారణ మొక్కలు కావు చింటూ. ఇవి పూయడానికి ఒక సీక్రెట్ టైమింగ్ ఉంటుంది, అప్పుడే పూస్తాయి. నా లైఫ్లో చూడగలనో లేదో నువ్వు వాటి పూలను చూస్తావనుకుంటున్నాను. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే, ఒకే జాతికి చెందిన బ్యాంబూ మొక్కలన్నిట్లోనూ ఒక సీక్రెట్ టైమర్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడున్నా అవన్నీ ఒకేసారి పూస్తాయి. కొన్నిసార్లు ఒక అడవిలో ఉన్న బ్యాంబూ ట్రీస్ అన్నీ ఒకేసారి పూస్తాయి. ఎలా అవన్నీ ఒకే టైంని ఫాలో అవుతున్నాయో ఇప్పటికీ రహస్యమే. ఒకసారి పూసాయంటే ఇంక బతకవు, చనిపోతాయి అన్నారు. ఆరవ్ ఆశ్చర్యపోయి, చనిపోతాయా? అదేంటి తాత, ఎందుకలా అని అడిగాడు. తాతయ్య తల ఊపి, అవును చింటూ, పూలివ్వడానికి విత్తనాలకి అది తన ఎనర్జీనంతా ఉపయోగిస్తుంది. ఇంక పెరిగే ఎనర్జీ దానికి ఉండదు. పూర్తిగా అలసిపోయి న్యాచురల్గానే చనిపోతుంది. అది నెక్స్ట్ జనరేషన్కి ఫుడ్ లాగా యూజ్ అవుతుంది అన్నారు. తర్వాత చాలా ఏళ్లే గడిచిపోయాయి. నెక్స్ట్ ఇయర్ తాతయ్య చనిపోయినప్పుడు తప్ప ఇంకెప్పుడూ ఆరో విలేజ్కి రాలేదు. తను పెద్దయ్యాక ఒకసారి పేరెంట్స్తో కలిసి ఊరొచ్చాడు. తాతయ్య తోటలోకి వెళ్ళి చూశాడు. అక్కడున్న బ్యాంబూ చెట్లన్నీ పూలతో నిండిపోయి కనిపించాయి. ఒక్క సెకండ్ తనకి నమ్మబుద్దే లేదు. వింతగా చూశాడు. ఆ క్షణంలో తాతయ్య మాటలు గుర్తొచ్చి కళ్లల్లో నీళ్లొచ్చాయి. మనకెంత తెలివితేటలున్నా ప్రపంచంలో మనకి తెలియని, అర్థం చేసుకోలేని వింతలు ఎన్నో ఉన్నాయి. మనం తెలుసుకోగలిగినది కొంచెం అయితే తెలుసుకోవాల్సింది కొండంతా ఉంటుంది.